ఈరోజు మనం తులసీదాస్ గారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని మనం చెప్పుకుందాం. నీతి పద్యం. నీచి నిచాయి నహి తజయి సజ్జను హూకే సంగ్ తులసి చందన బిటపు బసి బిన్ బిష్ భయనభు వంగ్. అంటే నీచి నిచాయి నహి తజయి అంటే నీచుడు ఎప్పుడూ కూడా తన నీచత్వాన్ని విడిచిపెట్టడట. ఎలాగంటే ఎగ్జాంపుల్ దానికి తులసి చందన బిటపు బసి బిన్ బిష్ భయనభు వంగ్ అని. చందనం గంధపు చెట్టు ఉంది. గంధపు చెట్టుకి ఎప్పుడు కూడా పాము చుట్టుకొని ఉంటుంది. మనకి తెలుసు, నాగులు మనకి ఏవైనా సువాసన కలిగినటువంటి వృక్షాలకి ఏవైనా సరే నాగులు ఉంటాయని మనకు తెలుసు. అలా నిత్యము చందనం వృక్షాన్ని చుట్టుకున్నటువంటి పాము తన సహజ స్వభావం విషం పోతుందా? చందనం అంటే ఎంతో పవిత్రమైన సువాసన కలిగింది. మరి ఆ చందనంలో ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. మరి పాము దాన్ని చుట్టుకొని నిత్యం ఉండేటప్పుడు మరి దాని విష స్వభావం పోవాలి కదా, పోదట. ఎప్పుడు తన సహజ స్వభావం విషం ఉంటూనే ఉంటుంది. అంటే ఇక్కడ నీచుడు కూడా మంచి వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నట్లే ఉన్నప్పటికీ ఏదైనా ఒకరోజు తన నీచ స్వభావం అనేది తనకు బయటికి వస్తుంది. లోపల అది నిత్యం ఉండే ఉంటుందని ఇక్కడ అర్థం. నీచుని ఎప్పుడూ విడిచిపెట్టడు. నీచుడిని ఒక కన్నేసి ఉంచాలి. జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదని ఈ పద్యంలో సారం. ఎగ్జాంపుల్కి మనకు తెలుగులో కూడా మనకి దానికి దగ్గరలో సుమారుగా ఒక పద్యం వేమన గారు